హాయ్ టు ఆల్. నేను అనిల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఏంటి కార్లకి టైర్లు రిమూవ్ చేసి ఉన్నాయని చెప్పేసి అని చూస్తున్నారా? ఇది మన టైర్కి వీల్ బ్యాలెన్సింగ్ చేయిస్తున్నాను అనమాట. దానికోసం అని చెప్పేసి అని టైర్లు 4 రిమూవ్ చేసి బ్యాలెన్సింగ్ చేయించి వీల్స్ రొటేషన్ చేయిద్దామని చెప్పేసి అని తీసుకొని వచ్చాను. ఇవన్నీ మనం రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలి. అది వీల్ బ్యాలెన్సింగ్ చేస్తున్నాడు అనమాట. తర్వాత వీల్ బ్యాలెన్సింగ్ అయిన తర్వాత కార్కి ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీల్ అలైన్మెంట్ చేస్తున్నారనమాట. ఈ వీల్ అలైన్మెంట్ అనేది చేయించుకోవటం వల్ల మనకి టైర్లు అనేది లైఫ్ ఎక్కువ ఉంటాయి, టైర్లు హార్డ్ అయిపోకుండా ఉంటాయి. ఎవ్రీ 5000 కిలోమీటర్కి ఒకసారి వీల్ అలైన్మెంట్ చేయించుకోవాలి. ఎవ్రీ 10,000కి ఒకసారి వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంటు, వీల్స్ అప్ అండ్ డౌన్ అరిగిన దాన్ని బట్టి ఫ్రంట్కి బ్యాక్కి, బ్యాక్ నుంచి ఫ్రంట్కి షిఫ్ట్ చేసి బిగించుకోవటం వల్ల టైర్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇలాగా ప్రాపర్గా చేయిస్తే మీకు లైఫ్ అనేది 30 నుంచి 50,000 కిలోమీటర్లు తిరిగే ఛాన్సెస్ ఉంటాయి. టైర్ కంపెనీని బట్టి, మీరు వాడే విధానాన్ని బట్టి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీల్ రొటేషన్ అవుతుంది. ఇది కూడా మనం ప్రాపర్గా చేయించుకోవాలి. దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే, రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు బండి సైడ్కి లాగటం కానీ, లేకపోతే స్టీరింగ్ని వదిలేస్తే అది సైడ్కి వెళ్ళిపోవటం కానీ, అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండటం కోసం అని చెప్పేసి అని ఈ వర్క్ చేయించుకుంటున్నాం. ఇలాగా ఏ కార్కైనా సరే, కార్ యూస్ చేసే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ వీల్ అలైన్మెంటు, బ్యాలెన్సింగు, వీల్స్ ముందుకి వెనక్కి రొటేషన్ చేసుకోవటం, టైర్ని కూడా ముందుకి అంటే టైర్ని ఉన్నదాన్ని తిప్పివేయటం అనేసి అని అంటారు. అలా చేయించుకోవడం వల్ల ఏంటంటే మీకు టైర్ లైఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, లైఫ్ కూడా పెరుగుతుంది. హార్డ్ అయిపోవటం, టైర్ అప్ అండ్ డౌన్ అరిగిపోవటం, మీకు మీ టైర్ లైఫ్ అనేది ఎక్కువ ఉండాలంటే ఈ వీల్ అలైన్మెంటు, బ్యాలెన్సింగ్ అనేది చేయించుకోవటం చాలా మంచిది. థ్యాంక్ యూ.